The next topic I will tell you మెథడ్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటే కనిష్ట వర్గాల పద్ధతి. సో బిజినెస్ స్టాటిస్టిక్ వ్యాపార గణాంక శాస్త్రంలో ఫోర్త్ యూనిట్లో ఉన్నాం. ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ వన్ సెమీ యావరేజ్ మెథడ్ అంటే టైమ్ సిరీస్ ఎనాలిసిస్ కాలశ్రేణుల విశ్లేషణలో అర్ధ మధ్యమాల పద్ధతి సెమీ యావరేజ్ మెథడ్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ మెథడ్ చలిత మధ్యమాల పద్ధతి కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ వన్ లీస్ట్ మెథడ్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్లోకి వచ్చాం. సో ఇది కనిష్ట వర్గాల పద్ధతి. ఈ పద్ధతిలో ఈ టాపిక్ మీద డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ వాట్ వచ్చేసరికి సో ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ method of fitting a trend line. So it is based on mathematical properties. So if gives a straight time from which the sum of deviations on either side will be equal to 0. So in other words, if we sum up the positive plus and the negative minus deviations on either side of the line of best fit, so the sum will be 0. The sum of the squares of these deviations will be least. So the straight line trend fitted by the method of least squares will be of the general form. సో ఇక్కడ ఏంటంటే కనిష్ట వర్గాల పద్ధతిలో ప్రవృత్తి విలువను గణన చేయటానికి ఉపయోగించే పద్ధతులలో ఈ పద్ధతి చాలా ప్రముఖమైనది, ముఖ్యమైనది. అంటే కనిష్ట వర్గాల పద్ధతిలో బీజీయ సూత్రాలను ఉపయోగించి ప్రవృత్తిని కనుగొనవచ్చు. ఈ పద్ధతి ద్వారా నిర్మించిన ప్రవృత్తి రేఖను శ్రేష్టమైన రేఖ అని వ్యవహరిస్తారు. ఈ శ్రేష్టమైన రేఖకు ఇరువైపులా ఉన్న ధనాత్మక, రుణాత్మక విచలనాల మొత్తం 0కి సమానంగా ఉంటుంది. అనగా దత్తాంశంలోని చలరాశుల విలువ నుండి గణన చేసిన ప్రవృత్తి విలువలను తీసివేయగా వచ్చు విలువ మొత్తం శూన్యం అవుతుంది. అంటే సిగ్మా వై మైనస్ వైసి ఈక్వల్ టు 0. శ్రేష్టమైన రేఖ నుండి గణన చేసిన విచలనాలు వర్గాల మొత్తం సిగ్మా వై మైనస్ వై జీరో స్క్వేర్ కనిష్టంగా ఉంది. కావున దీన్ని కనిష్ట వర్గాల పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ప్రవృత్తి రేఖను సంధానం చేయడానికి ఈ దిగువ సూత్రం ఉపయోగిస్తారు. సో వైసి ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. సో వైసి ఈక్వల్ టు గణన చేసిన y విలువ, a ఈక్వల్ టు y విలువ అంక మధ్యమం, b విలువ b వాల్యూ ఈక్వల్ టు మార్పు రేటు. సో a bలను గణన చేయటానికి ఈ క్రింది బీజీయ సమీకరణాలను కూడా ఉపయోగిస్తారు. అంటే సిగ్మా y ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా xy ఈక్వల్ టు a సిగ్మా x ప్లస్ b సిగ్మా x స్క్వేర్. ఒకవేళ సిగ్మా x 0 అయితే ab విలువను క్రింది విధంగా గణించవచ్చు. అంటే సిగ్మా ఎక్స్ 0 అనగా దత్తాంశంలోని మధ్య సంవత్సరానికి సో మూల సంవత్సరంగా తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు సిగ్మా వై బై ఎన్. అంటే బి వాల్యూ బి ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో అదేవిధంగా ఇక్కడ మనం సిగ్మా ఎక్స్ 0 అయితే సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్. సో అదేవిధంగా సిగ్మా వై ఈక్వల్ టు ఏ ప్లస్ సో ఎన్ఏ ప్లస్ 0 అంటే సిగ్మా వై బై ఎన్ ఈక్వల్ టు ఏ. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు 0 ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో సిగ్మా ఎక్స్ వై by sigma x square equal to sig b. So next therefore b equal to sigma xy by sigma x square. ఇక్కడ ఏంటంటే మనం ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్. లీస్ట్ స్క్వేర్ మెథడ్ ఈజ్ మోస్ట్ పాపులర్ మెథడ్. సో ఈ మెథడ్ ఆఫ్ ఫిట్టింగ్ ట్రెండ్ లైన్ ఈ విధానం ప్రకారం ఈ మెథడ్ ప్రకారం ఏదైతే మనం ఫిట్టెడ్ లైన్ అనేది ఇక్కడ మనం టార్గెట్ చేయడం జరుగుతుందో అది చాలా ఉపయోగకరమైనది, చాలా యూజ్ఫుల్ స్టాటిస్టికల్ డేటాలో. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్. ఇక్కడ మనం మ్యాథమెటికల్ వాల్యూస్ టూల్స్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది దీనికోసం. సో ఇక్కడ ఈక్వేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ గివ్స్ ఏ స్ట్రైట్ టైం సో స్ట్రైట్ టైం ఫ్రమ్ విచ్ ద సమ్ ఆఫ్ డీవియేషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మెథడ్లో స్ట్రైట్ టైం తీసుకోవడం జరుగుతుంది. అంటే స్ట్రైట్ టైం వచ్చేసరికి
స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటారు ఈ మెథడ్లో. ఆ క్రాసింగ్ లైన్ అనేది స్ట్రైట్ లైన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు తీసుకున్న ఈ మెథడ్లో డీవియేషన్స్ అనేవి, సో ఏవైతే డీవియేషన్స్ కనుక్కుంటారో ఆ డీవియేషన్స్ టోటలీ ఏంటంటే మనం ఇక్కడ వై మైనస్ వై వాల్యూలో నుండి ఏవైతే డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తామో అది జీరోకి ఈక్వల్గా తీసుకోవడం జరుగుతుంది. అది జీరో అవుతుంది. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ అంటే, సో ఇక్కడ ఇఫ్ వీక్ సమ్ అప్ ద పాజిటివ్ ప్లస్ ఆర్ మైనస్ నెగిటివ్ డీవియేషన్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్, మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ టూ వాల్యూస్ వచ్చినప్పటికీ కూడా ఫైనల్లీ జీరో వాల్యూకి అది ఈక్వల్ అవుతుంది. సో అది బెస్ట్ లైన్ అని చెప్పచ్చు. అలాగే ద సమ్ విల్ బి జీరో, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దీస్ డీవియేషన్స్ విల్ బి లీస్ట్. ఇక్కడ లీస్ట్ వాల్యూతో ఉంది కాబట్టి అందుకని దీన్ని మనం లీస్ట్ స్క్వేర్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. డీవియేషన్స్ ప్రకారం అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా అదేవిధంగా ద స్ట్రైట్ లైన్ ట్రెండ్ ఫిట్టెడ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ విల్ బి ఆఫ్ ద జనరల్ ఫామ్. ఇక్కడ మనం ఈ యొక్క ఫిట్టెడ్ మెథడ్ అనేది, ఈ లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది, సో ఫైనల్లీ అనేది ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ జనరల్గా ఫామ్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్ గ్రాఫికల్గా చూసినప్పుడు కూడా ఇది జనరల్గా ఫామ్ చేయొచ్చు. చాలా ఈజీ వేలో ఈ లైన్ అనేది మనకి గుర్తించవచ్చు. సో ఫైనల్లీ ఏంటంటే దేర్ ఫోర్ దీని యొక్క ఫార్ములా వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. అంటే వై ఈజ్ అనేది మనకి ఇక్కడ డిపెండెడ్ వేరియబుల్, వైతో మనకి ఇక్కడ కనెక్టింగ్ అవుతుంది. సో అండ్ ఏ అండ్ బి ఆర్ సో టూ అన్నౌన్ constant whose values are determined by solving two normal equations, and x is the unit of time to determine the values of a and b. ఇక్కడ మనం టూ డిటర్మైన్ వాల్యూస్ ఏ అండ్ బి వాల్యూస్కి వాటికి ఈక్వేషన్స్ అప్లై చేస్తూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది మ్యాథమెటికల్ ప్రాసెస్ ప్రకారం ప్రొసీజర్ను ఉపయోగించి. సో ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, ద ఫాలోయింగ్ టూ నార్మల్ ఈక్వేషన్స్ హ్యావ్ టు సాల్వ్. టూ నార్మల్ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేయాలి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్. నెక్స్ట్ వన్ సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో బట్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్స్ సిగ్మా ఎక్స్ విల్ బి ఈక్వల్ టు, మనకి మిడిల్ డీవియేషన్స్ ప్రకారం సో ఇక్కడ మిడిల్ ఇయర్స్ అనేవి సిగ్మా ఎక్స్ విల్ బి ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవ్వాలి. సో ఫైనల్లీ ఏంటంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి కెన్ బి డిటర్మైన్డ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ ఏ అండ్ బి అనేది మనకి ఇక్కడ డిటర్మైన్డ్ అవుతుంది. మనం ఫైనలీ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది జీరో అవుతుంది. అక్కడ నుండి మనకి క్యాలిక్యులేషన్ చేయడానికి ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్కి ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి సిగ్మా వై ఈక్వల్ టు సో ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్, సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్, సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ అంటే ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు బి, ఇక్కడ సిగ్మా ఎక్స్ మనకి జీరోకి ఈక్వల్ అవుతుంది కాబట్టి జీరో అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ సిగ్మా వై బై అప్లై చేస్తాం సిగ్మా వై బై ఎన్. సో ఎన్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. మనం ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ అనేది తీసుకొచ్చేస్తే ఆ ఎన్ అనేది డివైడ్ అవుతుంది. సో రైట్ సైడ్ ఉన్నదాన్ని సో ఇప్పుడు ఈక్వల్ టు ఏ అవుతుంది. ఆ మల్టిప్లై అవుతున్న ఏగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఇటు తీసుకొస్తే సిగ్మా వై బై ఎన్ అవుతుంది ఆపోజిట్లో రాసుకున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి సిగ్మా ఎక్స్ వై బై నెక్స్ట్ ఈక్వేషన్ సో ఈక్వల్ టు ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. అంటే సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ తర్వాత సిగ్మా ఎక్స్ అనేది మనకు ఆల్రెడీ జీరో అవుతుందని చెప్పుకోవడం జరిగింది కాబట్టి జీరోగా దాన్ని అప్లై చేస్తాం. సో అక్కడ ఇంటూ ఏమీ రావు. నెక్స్ట్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో దీన్ని అలా ఉంచి నెక్స్ట్ స్టెప్ చూస్తే సిగ్మా ఎక్స్ వై సో బై ఇక్కడ ప్లస్ వాల్యూ అవుతున్న సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇటువైపుకి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. సో ఏంటంటే మనం ఇక్కడ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్గా దాన్ని రాసుకోవచ్చు. అలా రాసుకున్నప్పుడు ఇక్కడ ఇంటూగా ఉన్న సిగ్మా ఎక్స్ స్క్వేర్ మనకి ఇటువైపుకి వస్తే అది డివైడ్ అవుతుంది కనుక సో
అది మనకి ఇటువైపు బయటకి సో అది లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసాము ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ని. అప్పుడు అది మనకి డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు బి మిగిలిపోయింది కాబట్టి ఆ ప్లస్ బి ఓన్లీ నార్మల్ బీగా రాసుకుంటాం. సో నెక్స్ట్ దేర్ ఫోర్ బి ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై సో బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్లో ప్రాక్టికల్గా ప్రాబ్లం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది క్లియర్లీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే క్లారిటీగా ప్రాబ్లమాటిక్ ప్రాక్టికల్గా చేయాలి. చాలా మస్ట్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్ షుడ్ బి. సో వెరీ ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ద డీవియేషన్స్ ఆర్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్స్ సిగ్మా ఎక్స్ వుడ్ ఆల్వేస్ బి జీరో. ఎలాగో మనకి ఇక్కడ సిగ్మా ఎక్స్ అనేది జీరో అవుతుందని ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క మెథడాలజీ ప్రకారం. అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఇచ్చినప్పుడు మనం ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్ చలితం ఈ కనిష్ట వర్గాల పద్ధతిని ఏ విధంగా లెక్కిస్తారు? దత్తాంశంలోని సంవత్సరాలలో మధ్య సంవత్సరాన్ని మూల సంవత్సరంగా ఎంపిక చేసుకొని ఇచ్చిన కాలానికి విచలనాలు ఎక్స్ అనేది కనుగొనాలి. అంటే దత్తాంశంలోని వివిధ కాలాలకు ఇచ్చిన విలువను వైగా గుర్తించాలి. కాల విచలనాలు వర్గాలు చేయాలి. వీటి సంకలనం మొత్తమే సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో అదేవిధంగా ఇచ్చినటువంటి వై విలువను ఎక్స్ శ్రేణి విచలనాలతో గుణించగా వచ్చు మొత్తంను సిగ్మా ఎక్స్ వైగా తీసుకుంటారు. అలాగే దత్తాంశంలోని వై విలువలు మొత్తంని సిగ్మా వైగా గుర్తించాలి. అదేవిధంగా ప్రవృత్తి సమీకరణాలను ఉపయోగిస్తూ ప్రవృత్తి రేఖలోని ఏబి విలువలను గణన చేయాలి. గణన చేసిన తర్వాత ప్రవృత్తి రేఖ ఆధారంగా ప్రవృత్తి విలువలను గణించాలి. ఇక్కడ మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్ ఆర్ ద డేటా ఆఫ్ సేల్స్ ఆఫ్ ఏ కంపెనీ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. అంటే ఈ దిగువ ఇచ్చిన దత్తాంశంకు వైసి ఏ ప్లస్ బిఎక్స్ తరహా ప్రవృత్తి రేఖను సంధానించండి అని అడిగాడు. సంవత్సరాలు ఎక్స్ సేల్స్ అని వై అని ఇవ్వడం జరిగింది. ఇన్ థౌజండ్స్ అంటే వేలల్లో. సో అలాగే ఇక్కడ ఇయర్స్ ఎక్స్ సేల్స్ వై సేల్స్ అంటే అమ్మకాలు వైగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్యూస్ 2001 నుండి 9 వరకు ఇవ్వడం జరిగింది. సో నోట్ చేశారు. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ కాలశ్రేణుల విశ్లేషణ ఆధారంగా కనిష్ట వర్గాల పద్ధతిని లెక్కించుట. సో లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. ఫస్ట్ ఇక్కడ మనకి సంవత్సరం ఇయర్స్ కాలం కామన్గా తీసుకోండి. ఎక్స్ ఇచ్చినటువంటి ఇయర్స్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. సెకండ్ కాలం అమ్మకాలు సేల్స్ ఇన్ థౌజండ్స్ వేలల్లో 3 zeros పెట్టుకోవచ్చు. వై ఇద్దరు కామన్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 19 నుండి వాల్యూస్ 30 వరకు యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేశారండి. దాని తర్వాత 4 కాలమ్స్ తీసుకోవాలి. అంటే మొత్తం 7 కాలమ్స్ టేబుల్ డ్రా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ద డేటాయా లేదా ఇది ఈవెన్ నెంబర్ వాల్యూసా లేకపోతే సో ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ వాల్యూసా ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్సా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్సా కంపేర్ చేసుకోండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మనకి ఇక్కడ ఈక్వల్గా సరిపోవాలన్నమాట. అటు 4 ఇటు 4 సరిపోయి మధ్యలో మిడిల్ ఆఫ్ ద ఇయర్ మిగలకపోతే అది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది. మధ్యలో 1 year మిగిలిపోతే అది ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 2001 to 9 వరకు మధ్యలో ఒక ఇయర్ మిగిలిపోయింది బేస్ ఇయర్. ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్ కనుక ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ మనం ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్లో చూస్తున్నాం. పైన హెడ్డింగ్ పెట్టుకోండి ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్ అని. 2001 ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ సెకండ్ హాఫ్ ఒక హాఫ్ చేయండి. మిడిల్లో ఒక ఇయర్ని మిగిల్చాలి. అది 2005 అవుతుంది. అది మనకి బేస్ ఇయర్ అవుతుందండి. సో ఈ బేస్ ఇయర్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ వాల్యూస్ సేల్స్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. కానీ ఆ కాలమ్ని టచ్ చేయొద్దు, అలాగే ఉంచండి. ఇక్కడ ఇయర్స్ని మాత్రమే తీసుకోండి. ఇయర్స్ 2000 బేస్ ఇయర్లోంచి సో అలా ప్రతి వాల్యూని లెస్ చేసుకుంటూ రండి. 2001లో నుండి 2లో నుండి 3లో నుండి ఇయర్స్లోంచే ఏదైతే బేస్ ఇయర్ ఆధార సంవత్సరం తీసుకున్నారో దానిని ప్రతి సంవత్సరంలో నుండి తీసివేయాలి. 1 to 10
1 to 9 ఇచ్చాడు. 1 to 9 వరకు ప్రతి సంవత్సరంలో నుండి ఈ ఆధార సంవత్సరం బేస్ ఇయర్ 2005ని లెస్ చేయాలి, తీసేస్తారు. తీసేస్తే -4 ఎక్స్లో ఎక్స్ వాల్యూస్ కింద రాయాలి. అవి డీవియేషన్స్ అంటారు, విచలనాలు అన్నారు. ఎక్స్ వాల్యూస్ రాయాలి. ఈ ఇయర్స్లోంచి విచలనాలు తీసుకోవాలి, ఎక్స్ వాల్యూగా గుర్తించాలి. ఈ సంవత్సరంలో నుండే గుర్తించాలి. సో ఇయర్స్లో నుండి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఎక్స్ వాల్యూస్గా రాసుకోవాలి. సో ఎక్స్ వాల్యూస్ -4, -3, -2, -1 నెగిటివ్ పాజిటివ్ రెండు గుర్తించాలి. ఇవి నెగిటివ్ వాల్యూస్. నెక్స్ట్ 0, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఇవన్నీ. సో ఇప్పుడు అవి ఇవి ఈక్వల్ అయిపోయాయి కనుక సిగ్మా ఎక్స్ 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం రైట్ అవుతుంది, లేదంటే మీరు రాంగ్ చేసినట్టు. సో n = 9. సిగ్మా వై టోటల్ చేయండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 9, y = 253, x = 0 అయింది. ఎక్స్ స్క్వేర్ అంటే దాని ముందు ఎక్స్ వాల్యూస్ని స్క్వేర్ చేయండి, వాల్యూస్ వస్తాయి. మైనస్లు ప్లస్లు క్యాన్సిల్ అయిపోతాయి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ టోటల్ చేయండి 60. లాస్ట్ నెక్స్ట్ కాలం సిగ్మా ఎక్స్ వై = టోటల్ చేయండి. మొత్తం సిగ్మా ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ వై చేయాలి. ఎక్స్ వాల్యూస్ -4 ఇంటూ వై వాల్యూ 19, -3 ఇంటూ 25. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూగా చూపించాలి. అదే ప్లస్ వాల్యూ అయితే ప్లస్ వాల్యూగా ఎక్స్ వై కాలంలో రాస్తారు. అలాగే లాస్ట్ కాలం y = a + bx. అంటే ఈ కాలం కంప్లీట్ చేయాలంటే కింద టేబుల్ కింద క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేయాలండి. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే టేబుల్ క్లోజ్ చేసే ముందు నెంబర్ ఆఫ్ ఇయర్స్ 9, సిగ్మా y టోటల్ 253, x 0 అవ్వాలి కంపల్సరీ. ఏ ప్రాబ్లంలో అయినా ఈ మెథడ్లో 0 అవ్వాలి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ = 60. సిగ్మా ఎక్స్ వై టోటల్ చేయండి 42. కానీ లాస్ట్ కాలం టోటల్ చేయకూడదు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే అప్లై చేయాలి. దానికోసం కిందకి రండి, ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. దేర్ఫోర్ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి ముందుగా. ఏ వాల్యూ = సిగ్మా y/n ఫార్ములా 253. y అంటే 253 బై n వాల్యూ 9 అంటే 28.11. బి వాల్యూ సిగ్మా xy 42. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 60. 42/60 0.7. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మ్యాండటరీగా ఉండాలి, లేకపోతే ఎన్ని వస్తే అని తీసుకోండి. ఎక్కువ మాత్రం రాయకూడదు, ఓన్లీ 2 డిజిట్స్ ఉండాలి. సో నెక్స్ట్ 2001. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ప్రకారం ఏంటంటే 2001 నుండి 9 వరకు వాల్యూస్ y = a + bx వాల్యూస్ అప్లై చేయాలి కనుక ఫస్ట్ ఇయర్ రాయండి. ఫస్ట్ ఇయర్లో y = a + bx. ఈ y = a + bx అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇయర్కి అప్లై చేస్తూ వెళ్ళాలి. సో ఆ రఫ్ వర్క్ అక్కడ అవ్వదు కనుక కింద రాసుకుంటారు. ఫస్ట్ ఇయర్ y = a + bx. y = a వాల్యూ 28.11 + b వాల్యూ 0.7. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మనకి క్వశ్చన్లో టేబుల్లో ఎక్స్ కాలంలో 2001లో ఎక్స్ వాల్యూ -4. సో రాస్తారు y = 28.11. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్, ఇది 0.7 ఇంటూ 4 2.8. y = మైనస్ చేయండి 5.31. సో నెక్స్ట్ 2002 చేస్తారు. y = a + bx. సేమ్ ఏ వాల్యూ బి వాల్యూ, అలాగే టేబుల్లోని ఎక్స్ వాల్యూ -3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ పెట్టండి, ఇక్కడ మల్టిప్లై చేయండి 2.1 లెస్ చేయండి 26.01. నెక్స్ట్ 2003 y = a + bx అప్లై చేయండి. సో ఎక్స్ వాల్యూ -2 కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో ఆ విధంగా క్యాన్సిల్ చేయండి క్యాలిక్యులేషన్. సో అలాగే 2004 y = a + bx అప్లై చేయండి. అదేవిధంగా 2005కి 2006కి 2007కి 2008కి 2009కి అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఇదే y = a + bx. ఎక్స్ అనే చోట 1లో అయితే 4, 2లో అయితే 3, 3లో అయితే 2, అలా అక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అప్లై చేశారు. 9 వరకు అలా రాయడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మనకి సో 2004 వరకు -1 కాబట్టి 2005 నుండి 0 ప్లస్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ప్లస్గానే ఉంచి మల్టిప్లై చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అలాగే 2006లో 1 వచ్చింది. సో 0.7 ఇంటూ 1 సో 0.7 ఇక్కడ ప్లస్ వాల్యూగానే కలిపి యాడ్ చేసుకోవాలి. మల్టిప్లై చేసిన తర్వాత ప్లస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. మైనస్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్ దగ్గర మైనస్ చేస్తారు. అలా కంప్లీట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి అండర్లైన్ చేసి అవి టేబుల్లోని ఫిల్ చేయండి, కానీ టోటల్ చేయకూడదు. ఈ విధంగా y = a + bx అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో ఇలా ఏంటంటే లీస్ట్ స్క్వేర్ మెథడ్ని ఆడ్ నెంబర్ ఇయర్స్ ఇచ్చినప్పుడు కంప్లీట్ చేశారు. సో అదేవిధంగా ఈవెన్ నెంబర్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేయాలి
సో ఈవెన్ నెంబర్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎలా కంప్లీట్ చేస్తారు? కంప్యూట్ ద స్ట్రైట్ లైన్ ట్రెండ్ ఫర్ లీస్ట్ స్క్వేర్ మెథడ్ ఫాలోయింగ్ డేటా.